హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి, ఇది ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి మాత్రం చాలా బాగుంది. అంటే మేషరాశి వారు నవంబర్ వరకు వాళ్ళు నంబర్ 1 పొజిషన్కి వస్తే, కర్కాటక రాశి వారికి నవంబర్ వరకు వాళ్ళు నంబర్ 2 పొజిషన్ ఉంటారు. తర్వాత వీళ్ళు నంబర్ 1 పొజిషన్కి వచ్చేస్తారు కర్కాటక రాశి వారు. సో మేష కర్కాటక రాశి వాళ్ళు 1-2 పొజిషన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే వీళ్ళకి శనిగ్రహము అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇంకా కష్టాలు అయితే ఉంటాయి, దుఃఖం అయితే ఉంటుంది, మానసిక వ్యధులైతే ఉంటాయి. కానీ వీళ్ళకి ఆదాయం 14 ఉంది ఈ సంవత్సరం. అంటే ధనం యోగం మాత్రం చాలా బాగుంది, డబ్బు బాగా సంపాదించారు. కర్కాటక రాశి వారికి వ్యయం తక్కువ ఉంది, 2 మాత్రమే వ్యయం ఉంది, ఖర్చులు లేవు. రాజపూజ్యం 6 ఉంది, అవమానం 6 ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళు 6 ఉన్నారు, తిట్టేవాళ్ళు 6 ఉన్నారు. అయితే కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి, ఎమోషనల్గా డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరితోటైనా ఎమోషనల్గా డిసప్పాయింట్ అయిపోయి ఎమోషనల్గా మీరు డౌన్ అయిపోయారనుకోండి, మీరు ఏ పని చేయలేరు. కాబట్టి ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా ఉండాలి, ఎమోషన్స్గా మనం డంప్ అవ్వకూడదు. సో ఎమోషన్స్ పక్కన పెట్టాలి, ప్రాక్టికల్గా పని మాత్రమే చేయడం ఆలోచన చేయాలి. మనస్సు పక్కన పెట్టాలి, మనస్సుకి ఎక్కువగా అవకాశం ఇవ్వకూడదు, దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఏదో గొడవ జరిగింది, మీ ఆవిడ కంటిన్యూ మెసేజ్ పెడతా ఉంటుంది, లేదా మీ ఆయన మెసేజ్ పెడతా ఉంటాడు, నీ సంగతి తెలుస్తా, నీకు నేనంటే ఇష్టం లేదు కదా, నువ్వు ఆ పని చేసావు, ఈ పని చేసావు అని ఏదో ఒక మెసేజ్లు పెడతా ఉంటారు, మిమ్మల్ని టార్చర్ పెడతా ఉంటారు. లేదా ఎవరో ఒకళ్ళు వస్తారు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, ఏదో ఒకటి జరుగుతాయి. సో వీటి గురించి పెద్దగా పట్టించుకోకండి. ఎందుకోసం అంటే అష్టమ శని కదా, పోయే ముందు ఇంకా గిచ్చి మరీ పోతాడు, గట్టి గిచ్చిపోతాడు. సో ఆ గిచ్చేది ఎక్కడ గిచ్చుతాడంటే భయంకరంగా గిచ్చుతాడు, నొప్పి ఎక్కువ అయ్యే దగ్గరనే గిచ్చుతాడు. సో అలా గిచ్చిపోతాడు కాబట్టి ఆ బాధ మీకు కలగొద్దు అని అంటే మీరు మనస్సుకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వకండి. సో మైండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, ఆలోచనలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, వర్క్ చేసుకోండి. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, వెంటనే గురుగారు చెప్పారు కదా, గొడవలు అవుతున్నాయంటే 5 నిమిషాలు ఏది హ్యాంగర్కున్న డ్రెస్ వేసుకోవాలి, హ్యాంగ్ అవుట్ అయిపోవడానికి బయటికి వెళ్ళిపోవాలి. సో ఇదే ప్లాన్ చేసుకోండి. కర్కాటక రాశి వారు వాగ్వివాదాలు పెట్టుకోవద్దు, తగాదాలు పెట్టుకోవద్దు. నొప్పించక తానువ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న మాటని పట్టించుకోండి. డబ్బును ప్రేమించండి. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తుంది, మీరు ఎంత ప్రయత్నం చేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. సో కొత్త పరిచయాలు చేసుకోండి, బయటకు వెళ్ళండి, సో ఫినాన్షియల్ డీల్స్ చేసుకోండి, మంచి డబ్బు సంపాదిస్తారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడబెట్టడమే, మొత్తం లిక్విడ్ క్యాష్ బాగా కూడబెడతారు. కర్కాటక రాశి వారు బాగుంది. సో ఏవైనా సరే నిర్ణయాలు ఏమైనా ఉంటే, తెగదెంపులు ఏమైనా ఉంటే టక్క తెగదెంపులు చేసుకోండి, సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. నవంబర్ తర్వాత కొంచెం శనిగ్రహం యొక్క ప్రభావం మారుతుంది కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది నవంబర్ తర్వాత. సో ఇది కర్కాటక రాశి వారి ఫలితాలు. అయితే మీ జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం బాగా లేదు కాబట్టి ప్రతి అమావాస్య రోజున, అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ప్రతి అమావాస్యకి పేదవాళ్ళకి, రైతులకు, కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టండి, వాళ్ళకి కొత్త బట్టలు కొనివ్వండి, వాళ్ళకి షూస్ కొనించండి. ఈ స్కూల్ పిల్లలు ఎవరికైనా సరే వాళ్ళకి యూనిఫామ్స్ కొనించండి. వాళ్ళకి స్కూలు అంటే యూనిఫామ్ అంటే మొత్తం పుస్తకాలు సహా అన్నీ కూడా వాళ్ళకి, పేదవాళ్ళ పిల్లలకి కొనిచ్చండి. ఒక 5 పిల్లలకు, 10 మంది పిల్లలకు కొనిచ్చండి, బాగా మంచిగా ఉంటుంది. అదేవిధంగా మీరు అక్షయ తృతీయ వస్తుంది, మీకు గురుగ్రహము 11వ స్థానానికి వచ్చి అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు. మరి ఆ అదృష్ట యోగం రావాలి అని అంటే అమ్మ అనుగ్రహం కావాలి కదా. కాబట్టి అక్షయ తృతీయ రోజున విశేషంగా శ్రీ మహాలక్ష్మీదేవి యాగం చేయించుకోండి. మేము ఇచ్చేటువంటి కుబేర సంపుటి యంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇదిగో ఈ కలశాలు కనిపిస్తున్నాయి కదా, ఈ సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాము. మీ చేత్తో అమ్మవారికి లేదా మీ గోత్రనామాలతో అమ్మవారికి కుంభాభిషేకం చేయించుకొని ఆ కుంభాన్ని మీ ఇంటికి ప్రసాదంగా స్వీకరించండి. అంతా మేలు జరుగుతుంది. జగదంబానుగ్రహమస్తు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రొడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా
జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్. ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ పీడిఎఫ్ అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థమవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామ నక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామ నక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామ నక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.